హలో వెల్కమ్ టు మై మీడియా. 50 ఏళ్ళు వచ్చిన ఆయనకంటూ ఒక స్థానాన్ని ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. యువతగానే యూత్ ఫాలోయింగ్ తోని ఎన్నో రోజులుగా అంటే దాదాపు వనస్థలిపురానికి 15 ఏళ్లుగా వనస్థలిపురం డివిజన్ కి సేవ చేసుకుంటూ వస్తున్నటువంటి ఆ జిట్టా రాజశేఖర రెడ్డి ఈ రోజు మనతో పాటు ఉన్నారు. అసలు ఈసారి ఆయన పోటీ చేయబోతున్నారా లేదా, ఎందుకంటే మాజీ కార్పొరేటర్ గా ఆయన ఉన్నారు, కానీ ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారా లేదా అనేది కూడా మనం ఈ రోజు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. అన్న నమస్తే. అన్న బాగున్నారు అన్న? బాగున్నా అన్న. అంటే ముందుగా మన మై మీడియా ప్రేక్షకులకి మీ గురించి చెప్పండి. అంటే ఎందుకు మీరు రాజకీయాలకు రావాలనుకోరు, మీ విద్యాభ్యాసం దాని గురించి ఒకసారి చెప్పండి. మై మీడియా ఈ రోజు చేస్తున్న ఇంటర్వ్యూకి సంబంధించి ఆ మీడియాకి సంబంధించిన ప్రేక్షకులకు కానీ అందరికి కూడా రాజకీయాలకు రావాలని రాలేదు. ఏదో యూత్ వింగ్ లో ఉన్నప్పుడు ఏబీపీలో అట్లా తిరుగుకుంటూ ఒక అవకాశం వచ్చింది కౌన్సిలర్ గా పోటీ చేయడం. దాని తర్వాత అట్లనే కంటిన్యూ అనేది రావడం జరిగింది. పర్టికులర్ గా రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతో అయితే తిరగలేదు. యూత్ దాంట్లో తిరిగినాం బాగా. దాంట్లో అవకాశం వచ్చింది అప్పుడు తిరిగి అట్లా నిలబడడం జరిగింది. అంటే నాన్నగారికి కూడా టీడీపీలో మంచి పేరుందని కూడా మా నాన్నగారు అంటే టీడీపీలో ఉండే, మా ఊరికి సాయిబ్నగర్ ఉప సర్పంచ్ చేసిండు. ఒక 2 టర్ములు 2 పర్యాయాలు చేశారు. తర్వాత మా ఫాదరు ధర్మారెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా ఎస్సీ రిజర్వ్ వస్తే కూడా బాబాయ్ నిలబెట్టి సర్పంచ్ చేయడం కూడా జరిగింది. ఊరు మొత్తం కూడా పట్టుండే. తర్వాత అందరు బస్తీ వాళ్ళకి ఊర్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా మా ఇంటికి వచ్చేటోళ్ళు. అది కూడా ఇప్పటికి కూడా కొంత కంటిన్యూ అవుతుంది. ఫాదర్ తర్వాత కూడా మా దగ్గర కూడా రావడం జరుగుతూనే ఉంది. అది ఊరు వాతావరణం ఉన్నప్పుడు అదంతా ఓకే అన్న. ఇప్పుడు అంత ఒకలా ఉంటే మనకి తెలంగాణ రాకముందు మీరు ఒకటేసారిగా బీజేపీలో ఉన్న మీరు టీడీపీకి వచ్చి టీడీపీ నుండి మళ్ళీ సీట్ తెచ్చుకున్నారు. సీట్ తెచ్చుకోవడం, వనస్థలిపురం జిహెచ్ఎంసీ అవ్వడం, దాంట్లో మీరు గెలవడం, అంటే టీడీపీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందన్న ఆ సమయంలో? ఆ టైంలో ఏమైందంటే నేను కౌన్సిలర్ గా పోటీ చేసిన 2000 నుంచి 2005 వరకు. కౌన్సిలర్ టర్మ్ అయిపోయిన తర్వాత ఒక 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. మధ్యలో 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఎలక్షన్ పెట్టలేదు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో రాజశేఖర రెడ్డి సీఎం అనుకుంటా అప్పుడు. ఆ టైంలో ఎలక్షన్ జరగలేదు. తర్వాత నేను మళ్ళీ రిజర్వేషన్ వచ్చినప్పుడు అక్కడ నేను చేసిన హస్తినాపురం ఏరియా అప్పుడు చేసినట్టు. హస్తినాపురం అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నందనవరం వరకు కౌన్సిలర్ గా చేసినాను. చేసిన తర్వాత మళ్ళీ ఆ ఏరియా ఏంటంటే మహిళా రిజర్వేషన్ వచ్చిండ. మహిళా రిజర్వేషన్ ఉన్న పార్టీలో బీజేపీ పార్టీలో చేయమనంటే నేను అప్పుడు నిలబడమే ఏంటంటే మన ఊరు కాని ఊర్లో పోయి నిలబడడం. నేను సాయిబ్నగర్ లో పుట్టి వనస్థలిపురంలో తిరగడం, వనస్థలిపురం కమలనార్ కానీ ఎన్జిఓస్ కాలనీ కానీ కాంప్లెక్స్ కానీ తిరగడం జరిగింది. తర్వాత రిజర్వేషన్ లేదంటే అక్కడ పోయి నిలబడాలంటే కూడా నాకు అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేకుండే. కౌన్సిలర్ నిలబడప్పుడు కాదు నువ్వు బలవంతంగా నువ్వు వాడు నిలబడి ఏం కాదు అని చెప్పి మనం పంపించడం జరిగింది. సరే అప్పుడు మేము నా యూత్ ఫాలోయింగ్ లా అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అలయన్స్ ఉండే ఎగ్నెస్ట్ వాళ్ళు. మాదేమో టీడీపీ బీజేపీ అలయన్స్ ఉండే. అక్కడ కమ్యూనిస్ట్ నుంచి నిలబడ్డారు. అప్పుడు అక్కడ నిలబడి గెలవడం అనేది జరిగింది. ఓకే అన్న. అంత ఒకలా ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత వాతావరణం మొత్తం చేంజ్ అయింది. అదే టైంలో మళ్ళీ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ కి రావడం. తెలంగాణ రాకముందే టీడీపీలో అయినా. ఓకే, తెలంగాణ రాకపోతే టీడీపీలో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు వనస్థలిపురం డివిజన్ అవ్వడం, దాంట్లో మళ్ళీ మీరు పోటీ చేయడం, అప్పుడు గెలిచారు. అంటే అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి రాజకీయాల్లో తేడా ఏముందన్న? తేడా అనేది ఏం లేదు. పబ్లిక్ సర్వీస్ లో చేస్తుంటే ఎవరికైనా గుర్తింపు అనేది వస్తుంది. మనం చేసే సర్వీస్ ని బట్టి గుర్తింపు అనేది ఉంటది. అయితే ఆ టైంలో ఏంటంటే ఆ టైంలో టీడీపీలో ఉన్నా కాబట్టి నేను అంతకుముందు టీడీపీలో ఉన్నా. టీడీపీ ఆల్రెడీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కొద్దిగా అది అయిపోయింది. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ ఉండే కదా అప్పుడు వాళ్ళు కొద్దిగా ప్రెజర్ ఉండే నా మీద, రండి మీరు రావాలి అన్నట్టు కొద్దిగా ప్రెజర్ తోని మనం అట్లా జైన్ కావాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళే టికెట్ అనౌన్స్ చేస్తే నిలవడం గెలవడం అనేది. ఓకే, దాని తర్వాత మొన్న జరిగినటువంటి అంటే ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు ఈయన వెంకటేశ్వర రెడ్డి గెలిచిండు. అంటే అట్లాంటి టైంలో మీరు అంతా డెవలప్మెంట్ చేసిన మీరు ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఓడిపోవడానికంటే అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మేము 10,000 స్తంభాలలో వచ్చినాం చూడు, అదొకటి ఎఫెక్ట్ ఇచ్చింది అనుకుంటున్నాను నేను. దాంతో పాటు ఆ కేసీఆర్ గారి గవర్నమెంట్ లా ఈ రిజిస్ట్రేషన్ బ్యాన్ ఉండే అప్పుడు. కొంచెం ఆ టైంలో ఏంటంటే ఇల్లీగల్ లేఅవుట్స్ మళ్ళీ రావద్దనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకున్నది పాలసీ. కొత్త ఏంటంటే ఆ టైంలో కరోనా రావడం, ఇవన్నీ రావడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయింది. 2-3 నెలలు వాళ్ళకి జీతాలు రాక ఈ ఇబ్బందులు కూడా జరిగినాయి. అయితే మనం ఎప్పుడైనా ఈ నీళ్లు మునిగిపోయిన వాళ్ళకు పైసలు ఇచ్చినామని చెప్తే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినాము. కానీ వీళ్ళు ఏంటంటే అరే మాకు కూడా
ప్రైవేట్ జాబ్లు చేసుకున్నాం, మనకు 2 నెలల నుంచి కరోనా వచ్చింది, మాకు కూడా ఏం సాయం చేయలేదు, ఎప్పుడు అలాగే చేస్తారా అనేది ఒకటి మిడిల్ క్లాస్ వాళ్ళ మీద కూడా కొంచెం పడ్డది. ప్లస్ రీషేర్ బ్యాన్ ఉండడం వల్ల దాంతో కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యింది. ఓవరాల్ గా ముందస్తు పోవడం, వర్షాలు పడంగానే ఎంబడే ముందస్తు పోవడం కూడా ఒక కారణం. ఆ విధంగా కొద్దిగా ఈ ఏరియా మొత్తం కూడా ఆ ఊపులా వచ్చింది. అయినా కూడా మేము కొద్దిగా బార్డర్లోనే ఓడిపోవడం అనేది జరిగింది. అంటే ఇదంతా ఇప్పుడు కరోనా టైం, అదే సిచ్యువేషన్ లో మీరున్న పీరియడ్ లో కరోనా ఉండేది. అట్లాంటి టైంలో మీరు చాలా సేవ చేసిరని కూడా నేను విన్నా. అంత సేవ చేసిన తర్వాత కూడా ప్రజల నుంచి ఇట్లాంటిది రావడం మీరు ఎట్లా అనుకోరు? అసలు కరోనా టైంలో మేము ఇంట్లో లేము, మొత్తం బయటనే తిరిగినాం. ఎవరికి ఏడ కరోనా వస్తుంది, ఎవరింట్లో వచ్చిందో భయంతో ఉన్నప్పుడు, జనాలు భయం మొత్తం ఏమైతుందో తెలియనప్పుడు కూడా, మీడియాలో కూడా సరిగా రానప్పుడు కూడా ఇవాళ ఏడ వచ్చింది ఏమొచ్చింది ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకొని నేను నాకున్న సోషల్ మీడియా ద్వారా కూడా ఈ రోజుకి ఈ ఏరియాలో కరోనా పేషెంట్ అయ్యిండు, మిగతా దగ్గర ఏం లేదు, ఏం భయపడకండి అని చెప్పడం అనేది కూడా జరిగింది. కరోనా వచ్చిన వాళ్ళ దగ్గర మేము మున్సిపల్ సిబ్బందితోని ఉన్న డాక్టర్స్ తో కూడా పోవడం జరిగింది. వాళ్ళ ఇల్లు శానిటైజేషన్ చేపించి ఆ గల్లీ మొత్తం కూడా ఎవరు ఎక్కడ చేయకుండా కూడా మేము చేయడం జరిగింది. మార్కెట్ కూడా మా ఎమ్మెల్యే గారు కూడా ఉండి ఈ మార్కెట్ కూడా ఒక్కదాని ఉంటే ఇంకా కరోనా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. రకరకాలుగా సాయం చేసినాం మేము కూడా. ఓకే అన్న, ఇదంతా ఒకలా ఉంటే యూత్ ఫాలోయింగ్ బాగుంటుంది అని కూడా విన్నాం. అంటే యూత్ ఎందుకు అంతగానో ఫాలో అవుతారు? చిన్నప్పటి నుంచి కొద్దిగా యూత్ దాంట్లో ఎదిగినాము. నేను పెద్దోళ్ళ కన్నా ఎక్కువ సోపతి చిన్నోళ్ళతో ఉంటుంది నాకు. చిన్నపిల్లలతో కొద్దిగా సోపతి ఎక్కువ ఉంది. అలవాటు మరి నా బర్త్లే అట్లా వచ్చిందేమో. ఇప్పటికైనా కూడా చిన్నపిల్లలతో కొద్దిగా ఫ్రీనెస్, వాళ్ళు నా దగ్గర రావడం, నేను వాళ్ళతో మాట్లాడడం అనేది కొద్దిగా ఫ్రీ ఉంటుంది. అట్లా కొద్దిగా ఫాలోయింగ్. ఓకే, ఇప్పుడు బర్త్డే విషయంలో చూసుకుంటే మొన్న మీ బర్త్డేకి కాంప్లెక్స్ అనే ఏరియాలో చాలా పెద్దగా ఎత్తున చేసారు. అంటే దాన్ని బట్టి చూస్తే దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఒక పొలిటికల్ గా చూడొచ్చు అంటారా, లేకపోతే మళ్ళీ మీరు రాబోతున్నారు కాబట్టి గెలిపేయడానికి ఇది ఒక ఎత్తుగడగా మనం అనుకోవచ్చు అంటారా? అట్లనే ఏం లేదు. బర్త్డే ఎప్పుడైనా మాకున్న యూత్ పిల్లలందరూ కూడా అప్పుడప్పుడు చేసేది, వాళ్ళు చేసుకుంటే పోయినసారి మొన్నొకసారి కాకుండా అంతకుముందు సారి పిల్లలే ఒక ప్లాన్ చేసుకుని పెద్ద ఎత్తున వేయాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేయడం నాకు కూడా తెలియదు. తీరా ఇట్లా చేసినాక సాయంత్రం అన్న నువ్వు పెద్ద చేస్తున్నాం, నువ్వు రావాలంటే, అరే ఎందుకు నాకు చెప్పకుండా ఎందుకు చేస్తున్నా అని అడిగిన. అంటే కూడా అట్లా కాదు, మేము చేస్తున్నాం, నువ్వు రావాలంటే పోయినాం. అంతకుముందు సారి చేసినాం కాబట్టి ఈసారి మళ్ళీ తక్కువ చేస్తే బాగుండదు అనే ఉద్దేశంలో ఇక అదే ఫాలోఅప్ లా పోవడం అనేది జరిగింది. ఓకేనా, ఇవన్నీ వెళ్తే ఇప్పుడు రాజకీయంగా వెళ్దాం. రాజకీయంగా మీరు చేసిన డెవలప్మెంట్ ఎలా ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ ఆల్రెడీ నేను 16 కోట్లతో అభివృద్ధి చేసినాను కూడా అని అంటున్నాడు. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే 16 కోట్లు చేసిన అంటారు, 200 కోట్లు 300 కోట్లు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా దగ్గర ఇప్పుడు నేనున్న టర్మ్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఇప్పుడు మన దగ్గర ఉన్న అండర్ పాస్ కానీ, ఇప్పుడు బైరామగూడ ఫ్లైఓవర్ అప్పుడు స్టార్ట్ అయింది, ఎల్బినార్ ఫ్లైఓవర్ అప్పుడు స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా చేసిన 5 కోట్లలో పోతాయి. లెక్కేసి 16 కోట్లు చెప్తున్నారు, అవి 100 కోట్లలో పోతాయి. దాంతో పాటు ట్యాంక్ మనకి ఎప్పుడో వనసలిపురం పుట్టినప్పుడు ఉండే రెడ్ వాటర్ ట్యాంక్, వైట్ వాటర్ ట్యాంక్ రెండే ఉండే. అప్పుడు ఆ 2 వాటర్ ట్యాంక్లతోనే ఈ సరౌండింగ్ అందరు కూడా వాటర్ సప్లై ఉండే. ఇప్పుడు సాయిబ్నార్ అవతల సైడ్ కూడా కాలనీస్ పెరిగినా కూడా వాళ్ళకు కూడా ఇదే వాటర్ ట్యాంక్ తో సప్లై ఉంది. ఇవన్నీ ఉండే కూడా ఆ టైంలో మనము ఇప్పుడు వైట్ ట్యాంక్ దగ్గర కానీ 2 ట్యాంకులు, రెడ్ ట్యాంక్ దగ్గర 2 ట్యాంకులు, ఇవన్నీ కూడా కట్టి పైప్ లైన్స్ అన్ని కూడా ఎప్పుడో కూడా ఏర్పడ్డప్పుడు, వనసరిపురం కూడా ఏర్పడ్డప్పుడు ఉన్న ప్లాస్టిక్ పైప్ లైన్లు కూడా మొత్తం తీసేసి మొత్తం కొత్త పైప్ లైన్లు వేసి కూడా వాటర్ ఇవ్వడం అనేది జరిగింది. అది ఎన్ని అట్లా లెక్కేస్తే అవి ఎన్ని కోట్లు అయితే అయి ఉంటది. గవర్నమెంట్ అనేది ప్రజల నెసెసిటీ, వాళ్ళకి ఏ అవసరం ఉంది, వాళ్ళకి అవసరం ఉన్నదాన్ని చేసుకుంటూ పోతాం. దాంట్లో కొంత ఫండ్ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇప్పుడు నేను 16 పెట్టినా, లేకపోతే 200 పెట్టినా, 300 పెట్టినా చెప్పుకోవడానికి మస్తు చెప్పుకోవచ్చు. వాళ్ళకి అనుకూలంగా మనం పనిచేసినవా లేదా, వాళ్ళ మెప్పు పొందినవా లేదా అనేది ముఖ్యం. వాళ్ళకి అందుబాటులో ఉన్నవా లేదా. ఇదే విషయంలో ఇప్పుడు అందుబాటులో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా, కంప్లైంట్లు ఏమైనా వస్తున్నాయా కాలనీ పరంగా? వస్తారు వచ్చానా ఇది అది అంటే, అరే ఇప్పుడు మనం లేవా అంటే ఆయన వరకు ఫోన్లు చేస్తాం, ఆయన వరకు చేస్తాం. ఆ రకం కూడా మీకు కూడా అంటే ఎంత వరకు ఉంటుంది అన్న కాలనీ ఏరియాలో స్లమ్ కానీ, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ? ఇప్పుడు ముఖ్యంగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకుంటే ఒకవేళ మనం కనుక మళ్ళీ అధికారం రాకపోతే, ఒకవేళ మేజర్ గా ఇప్పుడు గుండి జంగన్న గారు అంతకుముందు నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఉండే, నేను ప్రచారానికి పోయినప్పుడు ఆ ఏరియాలో మొత్తం డ్రైనేజ్ ఇట్లా పొంగుతుండే. వర్షం వస్తే మీడియా మొత్తం కూడా ఆనే ఉంటుండే వర్షాకాలం. ఎందుకంటే ఆ లైన్ పొంగిపోతుండే. ప్రతి ఒక్క ఎల్బినార్ లో మొత్తం మీడియా మొత్తం ఆనే ఉండదు, మునిగిపోయిందని చూపించేటోరు. నేను గెలిచిన ఫస్ట్ ఇయర్ అట్లా అయింది. సెకండ్ ఇయర్ నుంచి దాని రూపురేఖలు మారిపోయినాయి. ఈ రోజు వర్షం పడితే ఎంత పెద్ద భారీ వర్షం పడ్డా కూడా నీకు ఒక చుక్క నీళ్ళు.
అట్లా డెవలప్మెంట్ అట్లా డెవలప్మెంట్ చూపించినాం. చేసినా కూడా అప్పుడు ఆయన రోడ్లు వేసినాం, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొంత వేసినాం. చేసినా కూడా ఇప్పుడు రోడ్లు వేసినా కూడా కొంత రోడ్లు వేసినప్పుడు ఎగురు ఉంటే నీళ్ళు ఆగడం అనేది కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండకుండా ఉంటాయి. కొత్త ఇల్లు కట్టారు, డ్రైనేజ్ కనెక్షన్ తీసుకుంటారు, మళ్ళీ ప్రాబ్లం వస్తుంటది, అవన్నీ వస్తుంది. కానీ మేజర్ ప్రాబ్లం ఏదైతే వర్షాలు పడితే భయపడేది అది లేదు ఇప్పుడు, ఆ పరిస్థితి లేదు. ఓకే అన్న, ఓకే అన్న, మన వార్డ్ వరకు ఇట్లా చూసుకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత వస్తుంది. అంటే ఎలాంటి వ్యతిరేకత అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ ఛానళ్ళ గురించి అకౌంట్ కి కనెక్ట్ చేస్తాము, ఎవరైతే ఛానల్ కట్టారో వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్ లో కట్ చేస్తాము అంటారు. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు అన్న? అది ఎట్లా అంటే ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్ మన అకౌంట్ వాళ్ళకి ఉపయోగి మన అకౌంట్ కి కట్ చేస్తాం అంటే మన యొక్క ఇండివిజువాలిటీని మొత్తం మనది చూడడం అనేది కరెక్ట్ కాదు. దానికైనా వేరే సిస్టమ్ వేరే అంటే భయం, వాళ్ళు ఎట్లా చాలా పోకుండా ఏం చేయాలో, ఇంకా ఛానల్ పెడతారా లేకపోతే ట్రాఫిక్ లతో పెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి. కానీ అట్లా కట్ చేస్తాం అనేది కరెక్ట్ పద్ధతి కాదని నేను. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసే పథకాల పైన కానీ మీ అభిప్రాయం ఎలా ఉంది? ఇప్పుడు పథకాలు వాళ్ళు చెప్పడం చాలా చెప్పారు, చేసింది మాత్రం మన అందరికి తెలుసు, చూస్తూనే ఉన్నాం. ఒక ఫ్రీ బస్ అన్నారు, అదొకటి నడుస్తున్నారు. సన్న బియ్యం ఒకటి ఏదో ఇస్తున్నారు, అది రాదా బియ్యం పెరిగింది. ఇప్పుడు మన దగ్గర కూడా ఇంత భారతదేశంలో కూడా స్టాక్ ఎక్కువ ఉంది, ఇస్తున్నారు. ఇవ్వడం ప్రజలకే ఇస్తున్నాం. మేబీ ఆ గవర్నమెంట్ ఇచ్చినా ఈ గవర్నమెంట్ ఇచ్చినా మనం ఇచ్చేది ప్రజలకే, చేయాల్సింది ప్రజలకే. రేపు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏం కావాలో మనం చేస్తానికి ఉన్నాం కాబట్టి వాళ్ళకి చేయాల్సిందే. చేసారు ఏవైతే వాళ్ళు ఎన్ని అయితే హామీలు ఇచ్చినా అన్ని చేయలేకపోయారు, దాంట్లో కొద్దిగా వాళ్ళు బ్యాక్ అయి ఉన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఉన్నారా అన్న మళ్ళీ ఇప్పుడు పోటీలో? నెక్స్ట్ అనేది చూడాలి. ముందర ఏంటంటే రిజర్వేషన్లు, ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు మూడు కార్పొరేషన్లు అంటారు, 2 కార్పొరేషన్లు అంటారు, ఇంకేం కరెక్ట్ లేదు. మొత్తానికి పెడుతుండొచ్చు. ఇవాళ న్యూస్ చూస్తే 3 కార్పొరేషన్లు చేస్తామని. ఏది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, రిజర్వేషన్లు ఏమొస్తాయి. ఇప్పుడు బీసీలకు మొత్తం 42% అన్నారు అని 42% వచ్చిన దాకా నేను ఎలక్షన్ పోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ గ్రామ పంచాయతీలకు మాత్రం పోతాం, ఎందుకంటే గ్రామ పంచాయతీలో ఇప్పుడు మాకు వచ్చే ఫండ్స్ అన్ని ఆగిపోయినాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టకపోతే, కాబట్టి దాన్ని పెడతాం. తర్వాత బీసీ రిజర్వేషన్ మొత్తం అయినాకనే చేస్తామని చెప్పారు. అది అయిపోయింది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ పెట్టి ఇప్పుడు ఏదంటే కొంత పెంచిన అంటారు బీసీ రిజర్వేషన్లు. దాంట్లో ఏదంటే ఊర్లలో ఎస్సీ ఎస్టీ లెక్క ఉంటారు, సిటీలలో తక్కువ ఉంటారు, కాబట్టి వాళ్ళకి కొంచెం తగ్గించి ఏదో పెంచుతామని చెప్పి కొంత ఏదో పెంచినట్టు చేస్తున్నారు. అది రేపు మొత్తం పేపర్లు వస్తే కానీ క్లారిటీ వస్తే కానీ మనకు తెలియదు అన్న. ఇదంతా ఒక రాగుంటే ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఇటు మన సైడ్ నుంచి కూడా, అంటే ఏదైతే డివిజన్ల వారీగా 150 డివిజన్లు కాస్త 300 డివిజన్లు చేసారు, మనది కూడా 2 నుంచి 3 అయ్యేటట్టు కనబడుతుంది. అంటే 2 అయిపోయినాయి, 2 ఆల్రెడీ సెట్ చేసారు. కానీ చింతలకుంట డివిజన్ ఏదైతే చేసారో అందులో చింతలకుంటనే లేదు, చింతలకుంట లేకుండా చింతలకుంట డివిజన్. అంటే ఇదంతా ఎట్లా చేసినంటే వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావచ్చు ఆఫీసర్లకు, ఇన్ని రోజుల మీరు ఈ డివిజన్ లో దీన్ని చేయాలి, ఏం చేస్తారు అని చెప్తే వాళ్ళది ఏముంటది ఆగమేఘాలు మీరు చేయాలంటే ఆఫీసర్లు ఏదో వాళ్ళ ఉన్న దగ్గర ఉన్న మ్యాప్ పెట్టుకొని ఓటర్స్ దాన్ని చూసి భయపడతాయి చేస్తారు. ఇక అందరు ఫీల్డ్ మీదకి వచ్చి చూసి చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు అంత అడవిడిగా చేసారు, గద్దరగోళం. ఏమైనా కంప్లైంట్ చేసారు? కంప్లైంట్ చేసినాం, మేము చేసినాం. ఓకే, ఇప్పుడు ఈ 2వ దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? మళ్ళీ తీసుకుపోయి 300 చేయడము, ఈ 2 చేయడము, ఒక పక్క సికింద్రాబాద్ సపరేట్ చేయాలంటాం, ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అంటారు? సికింద్రాబాద్ పేరు లేకుండా మల్కాజిగిరి తెచ్చారు, హైదరాబాద్ ఒకటి ఉంచుతామంటారు, సైబరాబాద్ ఒకటి ఉంచుతామంటారు. పాత హైదరాబాద్ ప్రకారం హైదరాబాద్ 150 డివిజన్లతో హైదరాబాద్ ఉంటుంది. ఇక మిగిలిన 150లో 76 ఒక కార్పొరేషన్, 76 అది మనం పేపర్ లో చూసిందే, అఫీషియల్ గా అయితే రాలేదు. ఆ విధంగా అట్లా చూస్తే దాన్ని బట్టి ఇదంతా కూడా నేనేమంటే ఉన్న హైదరాబాద్ నుంచి ఇప్పుడు వేరే ఔటర్ రింగ్ రోడ్ అవతల నుంచి మనం కలిపి అది చేసి అదిలో అవతలనే ఇంకా కొద్దిగా దానికి ఇప్పుడు మొన్నటిదాకా కార్పొరేషన్ ఉన్నాయి, ఉన్నదాన్ని గ్రేడ్ పెంచి అది మెరుగైన సౌకర్యాలు ఇచ్చుకుంటూ అట్లనే కంటిన్యూ చేస్తే బాగుంటుండేమో. సరే మరి గవర్నమెంట్ లెవెల్లో మరి ఏం ఆలోచన ఉందో నాకు అంత డెప్త్ గా తెలియదు, కానీ ఉంటే బాగుంటుండేమో, ప్రజలకు అందుబాటులో ఉంటుండే. ఇప్పుడు మొత్తం జిహెచ్ఎంసీ అంటే ప్రతి ఒక్క పనికి జిహెచ్ఎంసీ దానికి పోవాలంటే ఇప్పుడు మనం ఉన్నాం డిప్యూటీ కమిషనర్ దాకా పోతాం, తర్వాత ఎక్కువ జోనల్ కమిషనర్ దాకా పోతాం. ఆడ కాకుంటే మన కమిషనర్ దగ్గర దాకా. ఇప్పుడు అదే మున్సిపాలిటీ ఉంటే మున్సిపల్ కమిషనర్ దగ్గర పోతే ఏదైనా ఒకటే దగ్గర మళ్ళీ అవకాశం ఉంది. ఇప్పుడు సిటీ అంటే సిటీలో కలిపి ఉద్యమం స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటే సికింద్రాబాద్ పేరు. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నప్పటి చూస్తున్నాం హైదరాబాద్ సికింద్రాబాద్ పేరు విన్నాం. ఇప్పుడు సికింద్రాబాద్ ఉంటుంది, సికింద్రాబాద్ పేరు లేకుండా ఇంకో పేరు అనేది ఒకటి
అది ఓకే. నిజంగా కూడా participate చేశానా? ఇండియా లెవెల్ లో కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ ఫేమస్ పేరు. అవును, అవును. ఇవన్నీ రైల్వే స్టేషన్ ఇవన్నీ మధ్యలో వచ్చిన పేర్లే. అది ఉండాలి, భావ్యంగా అయితే ఉండాలి మరిగా. హౌస్ అరెస్టులు చేస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎక్కడికక్కడ వాళ్ళు ఊరుకుంటారు. రాకుండా ఉమ్. ఇదంతా నిరసన నిలపనీయకుండా, ప్రజాస్వామ్యంగా నిరసన నిలపనీయకుండా వాళ్ళు ఎక్కడక్కడ అడ్డం వేసి అది చేయాలనే ఉద్దేశం లేదు. ఓకేనా, ఇదంతా ఇట్లుంటానా ఈ మొత్తం ఓవరాల్ గా పార్టీ పరంగా ఇట్లా చూసుకుంటే ఇప్పుడు మన పార్టీకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి వస్తే బీఆర్ఎస్ పార్టీలో కూడా చీలికలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండదు, ఎందుకంటే కవిత కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అంటారు? ఇవన్నీ కూడా బీఆర్ఎస్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. బీఆర్ఎస్ లో నుంచి ఇది పోతారంట, అదంతా ఫేక్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడున్న ఉన్న దాంట్లో బీఆర్ఎస్ తెలంగాణలో గట్టి ఉన్నది. ఓకే. ఇప్పుడు మొన్న మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్ చూసినాం, ఇంచుమించు కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చినాం. ఇప్పుడు మనం ఏదైతే ఇవి ఇండివిజువల్ ఇప్పుడు ఇది మన యునానిమస్ గా అయితే అయినాయి ఫలితాలు, యునానిమస్ అయినాయి మొత్తం పక్కకు తీసి ఎలక్షన్ అయినాయి లెక్క పెడితే వాళ్ళ 40% 50 కూడా కాదు గవర్నమెంట్ కి వచ్చింది లోపలనే. నువ్వు యునానిమస్ అయినా కలిపితే ఎక్కువ ఉన్నది. యునానిమస్ అయిన దానికి పబ్లిక్ తీర్పు కాదు కదా, యునానిమస్ అనేది పబ్లిక్ తీర్పు కాదు. పబ్లిక్ తీర్పు ఏదైతే అయిందో అది లెక్కేస్తే దానికి ఇంచుమించు మనం దగ్గర దాకా పోయినాక ఇంకా బీఆర్ఎస్ లేకుండా ఉండడం అనేది దానికి అర్థమే లేదు. అంతే. మన ఇది జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎలక్షన్, వేరే లేదు. అంటే ఎట్లా అంటారు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి వస్తారు కవిత అనేసరికి మెయిన్ ఆ టాపిక్ అయింది. కవిత అనేసరికి ఇప్పుడు కవిత ఏంది డైరెక్ట్ గా ఇప్పుడు మొన్నటిదాకా అన్నం తిట్టింది, భావం తిట్టింది. ఇప్పుడు డైరెక్ట్ గా ఆలయరామ్ దగ్గర ఉన్న ఫ్లెక్సీలలో కూడా వాళ్ళ నాన్న ఫోటోలు తీయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు అంటారు? ఆమె ఏమంటుందంటే నేను బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయినా, బీఆర్ఎస్ కు నాకు సంబంధం లేదు కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన ఫోటోలు వాళ్ళు పెట్టుకోద్దాం అంతే. అంటే భేదాలు అయితే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ, మనం అంతే భేదాభిప్రాయం ఉన్నాయి. ఆ పార్టీలకి నుంచి వెళ్ళిపోయినాక ఆ పార్టీకి సంబంధం లేదన్నట్టు కదా, ఆమె కూడా సంబంధం లేదంటే మాట్లాడుతున్నది కాబట్టి సంబంధం లేదన్నట్టు లెక్క. అంటే ఇప్పుడు కేటీఆర్ కి ఏదైతే ఆస్తి తగాదాలంటే ఇందులో కేటీఆర్ ఉండని మనం అనుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో అందరి ఇళ్ళు ఉంటాయి, మన ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు మన అన్నదమ్ములం కొట్లాడుతాం, మన అక్కలతో కూడా పంచాయతీలు ఉంటాయి, బావలతో పంచాయతీలు ఉంటాయి. ఉన్నంత మాత్రం ఉంటాయి, వాళ్ళంతా వాళ్ళు ఉంటారు, మన అవసరం వచ్చినప్పుడు కలుస్తాం కదా. బాధ వచ్చినప్పుడు ఏదో వచ్చినట్టు మనం లోపల ఏమన్నా బయటకు కలుస్తాం కదా. కుటుంబం అన్నప్పుడు అందరి ఇళ్ళు ఉంటాయి, అదేమో అతీతం కాదు కదా. ఓకే. అంటే ఓవరాల్ గా అయితే ఇప్పుడు ఇలా మధ్యలో అయితే ఒకటి ఉంది అని అయితే మనం అనుకోవచ్చు అంటే పబ్లిక్ ఇదంతా ఓకే అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో పథకాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడినాం. ఇప్పుడు రానున్న రోజుల్లో ఒకవేళ 300 సీట్లు వస్తాయి అంటే 300 సీట్లు అవి 3 గనక మనం అనుకున్నట్టుగానే 3 చేసిన తర్వాత అధికారంలోకి అంటే ఇక్కడ మేయర్ పీఠాలు బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ కైవసం చేసి పెట్టు. హైదరాబాద్ కింద పోతే ఎంఐఎంఏ నీకు 50% సీట్లలో ఉంటది. తర్వాత కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ కి అయితే సీట్లు వీళ్ళకెంచి వాళ్ళకెంచి పోయిన వాళ్ళు తప్ప అసలు కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు లేరు. ఇప్పుడు సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. ఇక మా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన 2-3-4 సిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు. బలం అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కే ఉన్నది. ఇంకోటి మొన్న ఎలక్షన్ లో కూడా సిటీలో బీఆర్ఎస్ బాగా వచ్చింది, ఊర్లలో కొంత మైనస్ అయింది. కాబట్టి మనకు బాగానే ఉంటుంది అనుకుంటే పని చేసినాం. ఇప్పుడు హైదరాబాద్ సిటీ గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ మన పట్టణాభివృద్ధి మంత్రి ఆయన అవడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఆయన సీఎం కు దగ్గర ఆయన కావడం వల్లనే మనకు బెనిఫిట్ అయింది హైదరాబాద్. ఎందుకంటే ఏ పని అంటే ఆ పని ఇప్పుడు ఎన్నో డెవలప్మెంట్స్ అయినాయి చుట్టూ సరౌండింగ్స్, అవన్నీ కూడా ప్రజలైతే మర్చిపోరు కదా. కేటీఆర్ మొత్తం పైసలు తిన్నాడు, చేసింది ఏం లేదు. 6 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ అని కూడా అంటారు కదా. అప్పు అనేది కామన్ కదా, కామన్ అప్పనే ఎవరో వస్తూనే ఉంటుంది. గవర్నమెంట్ అన్నప్పుడు అప్పు తెచ్చుకుంటుంటాం, మళ్ళీ మనకు వస్తుంటది. మనం దాని కరోనా పీరియడ్ లో మనం డెవలప్ చేసినాం. 2 సంవత్సరాలు కరోనా పీరియడ్ లో బిజినెస్ నడవలేదు, ఆదాయం తగ్గినా కూడా మనం కరోనా పీరియడ్ లో పనిచేసినాం. అంటే ఓవరాల్ గా అయితే ఇట్లా చూసుకుంటానా ఇప్పుడు మనం ఎల్బీనగర్ వద్దాం. ఎల్బీనగర్ లో పార్టీ 12 సీట్లు, 12 సీట్లలో 11 సీట్లు, 11 సీట్లలో ప్రతి దగ్గర కూడా బీజేపీ గెలిచింది, ఒక్క దగ్గర తప్ప. అది కూడా కాంగ్రెస్ మళ్ళీ జరిగింది వల్ల. అందులో ఒక అతను అంటావు కాంగ్రెస్ కి వెళ్ళింది, బీజేపీ నుంచి కాంగ్రెస్ పోయింది, మన ఆయన పోయింది కూడా. కానీ ఇప్పుడు ఈసారి పోతే ఒక హసీనాపురం ఏమో బీజేపీ నుంచి కాంగ్రెస్. ఇప్పుడు ఈయన ఒకైనా ఇద్దరు అంటే ఓవరాల్ గా 3 పోయారు, 11 మంది ఉండే. ఈ 11 మంది బీఆర్ఎస్ లో అంటే ఇక్కడ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఉన్నాక కూడా ఎందుకు బీజేపీ గెలిచిందంటే ఏం చెప్తారన్నా? ఇప్పుడు ఆ టైం చెప్తే కదా నేను, ఆ టైంలో ఉన్నది ఏంటంటే కొంత మనం వర్షాలు పడడం, డబ్బులు వంచడం, ఆ రోజు కరోనా వచ్చి కొంత
మనకి ఇబ్బంది కావడం అలా ఆదుకోలేదని ఒక ఉద్దేశం, ప్లస్ రీషియన్ కొంత అదైందని. మీరు చూడండి వర్షాలు పడ్డ ఏరియాలనే నీకు బీఆర్ఎస్ తగ్గిపోయింది. ఓకే. ఉప్పల్ సైడ్ కానీ మనది కానీ మళ్ళీ పోతే రాజేంద్ర నగర్ కానీ ఇక్కడనే నీకు చాలా సీట్లు తగ్గినాయి. తగ్గినాయి ఓకే. బీఆర్ఎస్ కు. ఏది మొన్న అయిన కార్పొరేషన్ ఎలక్షన్ ఓకే. మిగతా దగ్గర తగ్గలేదు. ఇక 5 వర్షాలు పడ్డాయో అక్కడే అక్కడ ఎక్కువ తగ్గినాయి. ఇప్పుడు అట్లా చూసుకుంటాను, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా సుధిరెడ్డి గారు ఉన్నారు. అవును. సుధిరెడ్డి గారికి మంచి పేరుంది, ఆల్రెడీ ఆయనకంటే ఒక స్థాయి తెచ్చుకున్నాడు. అవును. అట్లాంటి ఆయన వ్యక్తి ఉన్న తర్వాత ఆయన మీద ఇరిగేషన్స్ వస్తున్నాయి. బీజేపీ వాళ్ళు ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయట్లేడు, అభివృద్ధి చేద్దామంటే మాకు చేయట్లేడు అని కూడా ఆయన బీజేపీ వాళ్ళు ఏముంటది, వాళ్ళు ఇప్పుడు బీజేపీలో గెలిచారు, గెలిచినాక వాళ్ళకి పనులు చేయాలి. కొన్ని పనులు చేయడం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు. దాంట్లో ఎమ్మెల్యే అడ్డపడడం గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఎమ్మెల్యే ఎప్పుడైనా పనుల గురించి అయితే నీకు వెనకాడు చేయడుగా. ఎవరైనా కానీ పని డెవలప్మెంట్ విషయంలో ముందరనే ఉంటాడు ఎమ్మెల్యే గారు. ఓకే. ఏ విషయానికి వచ్చినా కూడా ఆయన వేరే విషయంలో ఎట్లున్నా కూడా డెవలప్మెంట్ అంటే ఏ రాత్రి పగలైనా ఉండి చేయాలనే ఉద్దేశంలోనే ఉంటాడు ఎమ్మెల్యే గారు. కానీ వీళ్ళు అంటున్న మాటలు వేరున్నాయి. వీళ్ళు అంటారు ఎందుకంటే రేపు పబ్లిక్ అడుగుతారు వాళ్ళను, మీరు గెలిచిరు ఏం చేయాలి అంటారు, మేము ఏం చేయాలి ఎమ్మెల్యే కానిస్తలేదు, ఎమ్మెల్యే మీద నూకాలే లేకపోతే కాంగ్రెస్ మీద నూకాలి, అంతే కదా. అందుకోసం మన మద్దతుకి నేను తీసుకొస్తున్నాను, ఎవరో ఒకరిని తీసుకొస్తారు. వాళ్ళు తప్పించుకోవాలంటే ఏం చేయాలి. ఓకే. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్ మధుయాషి గౌడ్ ఉన్నారు. అంటే ఆయన గురించి మాట్లాడుకుందాం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఏముంది, ఆయన ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ నుంచి ఇక్కడ రాజకీయాలు తిరిగిన అతను కాదు. ఆయన పై లెవెల్లో ఉన్నాడు, నిజామాబాద్ ఎంపీగా చేసిండు, దాని తర్వాత ఢిల్లీ లెవెల్లో ఆయనకు. ఇక్కడ ఏంటంటే సరే ఇక్కడ మన హైదరాబాద్లో పుట్టిన తర్వాత ఎక్కువ రోజులు అయితే నాకు హైదరాబాద్ ఉన్నట్టు నేను చూసి, నాకు తెలిసినంత వరకు కూడా మొన్న వచ్చినాక హైదరాబాద్ సొంత అని తెలుసు, కానీ అంతకుముందు మనకు తెలియదు కూడా. అంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్క తీరు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఏరియాలో ప్రాబ్లమ్స్ గురించి మొత్తం అవగాహన లేకుండా ధన్మని వచ్చేసరికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి కదా. ఆ ఊపులో కూడా ఆయన ఓడిపోయిందంటే ఎంతో అంత సుధిరెడ్డి గారికి నీ గల్లీ నుంచి ఇంట్లో కూర్చున్నా కూడా ఏ గల్లీలో చెప్పగలుగుతాడు, అవగాహన ఉంది. అరే ఎవరైనా వచ్చినారా మీ గల్లీలో కదా, అవును ఇటు నుంచి ఇటు వస్తాయి నీళ్ళు, అటు నుంచి అటు పోతాయి లేదా ఇటు పోతాయి అనేది ఆయన చెప్పగలుగుతాడు. ఊహించి కాదు, చెప్పగలుగుతాడు. ఇప్పుడు ఈయన అసలు ఏ కాలనీ ఏ నుంచి ఏ దాకా కూడా తెలియదు. అట్లా కొంత అన్న కొన్ని మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు, అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే తెలియాలి, ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్తున్నారు అంటే అడుగుతున్నా. కార్పొరేటర్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే కొన్ని ప్లేస్లలో యువతకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మీరు ఎక్కువ వెళ్తుండే. అంటే ఆ రకంగా మీరు వెళ్ళినప్పుడు ఒక కానిస్టేబుల్ తో సంథింగ్ ఒక ఆయన కూడా ఒక లొల్లి అయిందని కూడా మనకు తెలుసు. అంటే అది ఎందుకు అయిందని, అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అట్లా? అది ఏమైందంటే ఒకరోజు ముస్లిమ్స్ కు వేరే వాళ్ళకి పంచాయతీ అయింది. పంచాయతీ అయినాక వాళ్ళు భూపేష్ గుప్తా వాళ్ళు ఉంటారు, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు. ఇంతకుముందు నేను కౌన్సిలర్ చేసినప్పుడు భూపేష్ గుప్తా నాకే వచ్చింది కాబట్టి తెలిసిన వాళ్ళు. ఇక్కడ వీళ్ళు తెలిసిన వాళ్ళు, వీళ్ళు వచ్చి అరే మనోళ్ళే తెలుసు అంటే ఫోన్లో మాట్లాడి అరే మనోళ్ళే కదా కాంప్రమైజ్ చేద్దామంటే కేసు అయితే వేయద్దు అని చెప్పి సిఐతో ఫోన్లో మాట్లాడితే నువ్వు రారెడ్డి మాట్లాడదామంటే నేను పోతున్నా, సిఐకి ఏదో ఫోన్ వచ్చి బయటికి పోతున్నా చెప్పిన అయితే కేసు ఏం ఎఫ్ఐఆర్ ఏం చేయం, నువ్వు వీలైతే కాంప్రమైజ్ చేయి అని చెప్తే లోపల అందరూ వాళ్ళతో మాట్లాడుతున్నా. కానిస్టేబుల్ వచ్చి నువ్వేంది ఇక్కడ మాట్లాడుతున్నా అంటే నేను అప్పుడు ఆయన నన్ను గుర్తుపట్టలేదో ఏం చేసిన ఆగరా అది భయ అన్న అంటే ఆయన భయ అనడం తప్ప అనే ఉద్దేశంలో ఆయన ఏదో మాట్లాడుతుంటే కూడా నేను మాట్లాడాలని ఊకుంటే వాళ్ళ పక్క ఉన్న కానిస్టేబుల్ వీడియో తీసి పక్కన్న కానిస్టేబుల్ వీడియో తీసినా వాడే బయటికి వైరల్ చేసి. ఓకే. మీరంటే మీరు ఎందుకు అక్కడ గొడవ అన్నట్టుగా మీరు ఆగిరు, వాళ్ళు మాత్రం అలచల్ చేశారు. ఇంకోటనా కాంప్లెక్స్ వచ్చేసరికి కాంప్లెక్స్ లో చాలా మంది యూత్ కూర్చుంటారు, స్మోకింగ్ చేస్తారు, కొన్ని డ్రగ్స్ కూడా ఉంటాయి అని కూడా కొన్ని టాక్స్ కొంత అన్నారు. నేను మధ్యలో నిన్నప్పుడు కూడా ఇట్లున్నారు అంటే కొంత పోలీసులు కూడా వచ్చి అప్పుడు చెక్ చేసారు. అప్పుడు ఇప్పుడైతే అంత లేదు డ్రగ్స్ చేసి అంత ఆకుంటే కూర్చుంటారు, సీరియల్ ఆకుంటే ఆ ఫోన్ లోనే పట్టుకొని ఆ ఫోన్ లోనే గేమ్లు ఆడతారా ఏం ఆడతారో ఫోన్ లో పట్టుకుని అబ్జర్వ్ చేసినప్పుడు ఫోన్ లో పట్టుకునే ఉంటారు. ఎక్కువ ఏమైపోయింది అంటే ఆ కాంప్లెక్స్ లా ఇప్పుడు బస్ స్టాండ్ ఏరియా కాకుండా ఇతర ఏరియాలో గల్లీలో రోడ్స్ ఉన్నాయి కదా, దాని నిండే ఏంటంటే ఇక సీరియల్ ఆడడానికి వచ్చాడు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు యూత్ మొత్తం బాగా. ఈ అవతల సైడ్ ఏమో ఛాయలు దాటోళ్ళు అంతా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు అతను ఉంటారు. ఇక దాంట్లో డ్రగ్స్ అయితే ఇట్లాంటివి అయితే ఇప్పుడు ఏం లేవు. మాక్సిమం సీరియల్ తాగుతారు, సాటుగా తాగాలని చెప్పి కూర్చుంటారు. ఎన్నోసార్లు పోలీసు వాళ్ళు రద్దు చేసి కానీ మన దగ్గరకు వస్తే 107 డివిజన్ లో
ఓవరాల్ గా ముఖ్యమైన ప్రాబ్లం అంటే ఆల్రెడీ మామూలుగా ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ తప్ప మేజర్ ప్రాబ్లమ్స్ మాక్సిమం అయిపోయినాయి వనసలిపురం డివిజన్ లో. ఓకే ఇప్పుడు ఏమున్నా రేపు ఎవరు గెలిచినా రేపు ఎలక్షన్ తర్వాత ఎవరు గెలిచినా చిన్న చిన్న అయినట్టు వస్తుంటాయి. వస్తున్నాం. ఇక వేసిన డ్రైనేజ్ లైన్ సరిపోకపోవచ్చు, కొత్త లైన్ వేయాల్సి వస్తుంది, వేసిన రోడ్ కొద్దిగా ఖరాబ్ కావచ్చు, అదే వేయాల్సి వస్తుంది. మేజర్ గా అయితే ఏం లేవు. ఇక ఉన్న ఆడిటోరియం ఒకటి ఉంది, కూడా ఆడిటోరియం అప్పుడు పెళ్లి జరిగేది. ఈ మధ్యలో ఏంటంటే పెళ్లి చిన్న చిన్న బ్యాంకెట్ హాల్స్ బాగా వచ్చినాయి. వచ్చినా కూడా జనాలు కూడా దాని మీద మక్కువ చూపుతారు. 10,000 చెప్పాలి, అందరు చెప్పాలి, అన్ని ఇది అయిపోయాలని ఆడపోతే రెడీమేడ్ గా అన్ని ఉంటాయి, ఏదో మాట్లాడుకుంటారు చేసుకుంటున్నారు. ఇంకా అది దాన్ని ఏమన్నా చేస్తే చేయాలి. ఓకే ఇప్పుడు యూత్ పరంగా చూసుకుంటే మన దగ్గర గ్రౌండ్ కూడా ఒకటి ఉంటుంది, కేడి గ్రౌండ్ అని గ్రౌండ్ 2 గ్రౌండ్లు ఉన్నాయి. వనస్థలి గ్రౌండ్ ఇది ఒకటి ఉన్నది, ఫేస్ 4 కాలేజీలో ఒకటి ఉంది. ఓకే ఆ 2 గ్రౌండ్లు అంటే డెవలప్మెంట్ ఇంకేమైనా ఇవ్వబోతున్నారు? అదేమో సూర్యరెడ్డి గారు ఉన్నప్పుడు చేయించింది. ఇదేమో నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు మొత్తం అది సెప్ట్ ట్యాంక్ ఉండే, అప్పుడు నేను మొత్తం నీటి చేయించిన. మళ్ళీ మా సుధీర్ రెడ్డి గారి సహకారంతోనే మొత్తం కొద్దిగా అది చేసినాం. అప్పుడు నేను తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పుడు చేసినాం. ఓకే అన్న కేటీఆర్ తోని ఎట్లుందన్న మనకు సంబంధం? కేటీఆర్ తోనే ఉంటుంది. కేటీఆర్ తో మా అందరినీ కూడా పాత కార్పొరేటర్లు కాదు, మేము మా తెలిపినారే కాదు, ఓవరాల్ 150 డివిజన్లకు సంబంధించిన మనం అప్పుడు గెలిచిన 99 మంది కార్పొరేటర్లు పేరు పెట్టి పిలుస్తాడు ఇప్పటికి. ఓకే అది ఎందుకంటే ఆయన పట్టణాభివృద్ధి మంత్రి, మేము కార్పొరేటర్లు కాబట్టి కొద్దిగా ర్యాపో ఉండేది బాగా. అది దాంట్లో మీ దగ్గర యూత్ గా ఉండే కొందరు పిల్లలకి మీరు ఒక లైఫ్ చూపించారని కూడా మనకు తెలిసింది. అంటే ఎలాంటి లైఫ్ చూపించారు? రాజకీయాల్లోకి ఎందుకు ఎక్కువ రాజకీయాల్లోకి లేకుండా మీరు కూడా సెటిల్ అవ్వండి అన్నట్టు కూడా నేను చెప్పడం ఏంటంటే, నేను అనవసరంగా దాంట్లో దీంట్లో పోవద్దు, పోయి తిరగండి, నేను వద్దంటలేను. కొట్లాటలకు దాంట్లో దీనికి పోయి కేసులు ఇస్తే రేపు ఫ్యూచర్ ప్రాబ్లం ఉంటుంది. నేను అనుభవించి వచ్చిన. నేను బీజేపీలో 20-25 సంవత్సరాలు నేను పనిచేసిన కౌన్సిలర్ కాకముందు. నా మీద 20-30-40 కేసులు దాకా అయిన ఉండే అప్పట్లోనే. అయితే ఏంటంటే నేనేదో కొద్దిగా నాకు పలుకుబడి కాదు, ఇంతో పెట్టుకో కెపాసిటీ ఉండేది. ఏదైనా అవసరం ఉంటే 4 పైసలు ఖర్చు పెట్టి ఏదో చేపించుకునే కెపాసిటీ ఉండే, అది అనుభవించిన నేను. ఇప్పటికి ఏంటంటే చదువుకోరి, కాదంటే ఇంకేదాన్ని చేసుకోరు, తిరగండి. నేను తిరగొద్దు అని, ఈ ఏజ్ లో తిరిగేటోళ్ళు ఈ ఏజ్ లో తిరగాల్సిందే, తిరగండి. కానీ అనవసరంగా గొడవలో పోయి మీ లైఫ్ ఖరాబ్ చేసుకోవద్దు అని చెప్తాను ఎవరిని. చాలా మంది కూడా మీ దగ్గర ఉన్న కూడా సెటిల్ చేసిన కూడా తెలిసింది. మాక్సిమం నా నుంచి ఆయన కట్టి చేసి అన్న ఇదంతా ఇట్లుంటే ఇప్పుడు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు మంచి స్పందన ఉందని చెప్పారు. మంచిగా మిమ్మల్ని అందరినీ కూడా 99 మందిని పేరు పెట్టి పిలిచారని చెప్పారు. ఈసారి ఇక్కడ మళ్ళీ మనకే అవకాశం వస్తే మనం సీట్లో ఉంటున్నట్టే మనం భావించవచ్చా? రిజర్వేషన్ బట్టి వాళ్ళ రిజర్వేషన్ మనకే వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ నుంచి మనమే ఉన్నామా? ఉంటాం కదా. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారి సహకారం మనకే ఉంటుంది, కేటీఆర్ సహకారం మాకే ఉంటుంది. ఓకే ఇప్పుడు ఎంతవరకు అయిందన్న? ఇప్పుడు ఓటింగ్ పరంగా చూసుకుంటే మన 2 డివిజన్లు అయిన తర్వాత మన ఓటింగ్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు 30-32 వేలు ఒక వనసలిపురం వస్తుంది. మిగతా మన అంతకుముందు 53 వేలు ఉండే, మిగతా ఒక 20-21 వరకు అటు కట్ అయిపోయినా ఇటు వచ్చినట్టు. ఓకే ఇటు సైడ్ కూడా మంచిగా ఉందన్న మనకి. ఇప్పుడు ఎట్లానే ఏం లేదు, రెండు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఓవరాల్ మొత్తం డివిజన్ పని చేస్తున్నాం కదా. అక్కడ ఒక తీరాన్ని ఇక్కడ అక్కడైనా పని చేసినాం, ఇక్కడైనా పని చేసినాం, ఎక్కడైనా మీరు రెడీగా ఉన్నారు ఎక్కడైనా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ప్రత్యర్థి ఎవరని అనుకుంటారు? అంటే ఉన్నదా ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ఆయన ప్రత్యర్థి బట్టి ఆయన అటు పోతాడా ఇటు పోతాడా తెలియదు కదా మనం. ఓకే ఒకవేళ ఆయన ఉంటే ఆయన ప్రత్యర్థి అంటారా, కొత్త వాళ్ళు ఎవరైనా ఎంట్రీ పోతారు అంటారా? ఎవరన్నా అని ప్రత్యర్థి అనేది అవతలలో ఎవరు అనేది కాదు, మనం చేసినది, మన పబ్లిక్ తో ఉన్నది, మనం ఆ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము బార్డర్లోనే పోయినాం కాబట్టి కొద్దిగా ఆ టైంలో కొద్దిగా నేను కూడా కొంత ఇంకా జర అది చేసేదంటే కొద్దిగా చేయలేకపోయినాం. ఓకే అంటే పైసల పరంగా కూడా బాగా మంచిదని తెలిసింది. పైసలు అనేది ఏ పార్టీ పంచలేదు పైసలు. ఆయన ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఎక్కువ పంచడము తప్పు. అంతా ఊపు వచ్చింది అప్పుడు బీజేపీ. ఊపు లేదంటే మీరు చూడండి, ఇప్పుడు బిఎన్ రెడ్డి కానీ నేను ఒక 500 చిల్లరతో పోయినాం. బిఎన్ రెడ్డి అయితే 20-30 ఓట్లతో, అస్సినాపురం అయితే అది కూడా 200 నాకు కరెక్ట్ ఐడియా లేదు పోయింది. ఈ 3 తప్ప మిగతా 6,000, 7,000, 8,000 తొలిపోయింది. అంటే అప్పుడు కూడా ఒక రాజకీయంగా జరిగిందని అంటారు కదా, ఎంతవరకు అది నిజం? అంటే ఓవరాల్ గా దీని మీద కూడా బీజేపీ గెలవాలని ఎమ్మెల్యేనే సపోర్ట్ చేసి లేదు. అప్పుడు ఏంటంటే ఆ టైంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ కి వదిలేసి బీఆర్ఎస్ కి పోవడం ఒకటి. అంటే వీళ్ళు కాంగ్రెస్ కి వేస్తే కూడా మళ్ళీ రేపు బీఆర్ఎస్ లో పోతారు, బీజేపీకి వేద్దామనే
కొద్దిగా ఎవరిలో వెళ్ళిపోయారు. కొంత తర్వాత నాకు పబ్లిక్ అన్న దాని మీద కూడా కొద్దిగా అర్థమైన కాడికి. ఓకే అంతేగాని ఓవరాల్ గా అది లేకపోతే ఇక్కడే గెలిచింది బీజేపీ. వేరే వేరే ఏరియా కన్నా కూడా ఇక్కడనే ఎక్కువ గెలిచింది. ఓకే ఈ గొప్పలు అవును, ఇక్కడ తీసుకుని మన దగ్గర ఎక్కువ మన గెలిచింది. దగ్గర ఈ ఏరియాలో ఈ బెల్ట్నే గెలిచింది. అవును, ఇలా మొత్తం బీజేపీ గెలిచింది. ఆ. వేరే వాళ్ళు ఎవరు గెలిచింది? వేరే అట్లా వేరే వాళ్ళు ఎవరు గెలిచింది? మొత్తం బీజేపీ అన్న. ఇప్పుడు మన last ఒక్క కాన్స్టిట్యూన్సీ కాదు. ఇప్పుడు మహేశ్వరం రెండు అవును సర్నాడు ఉంటది, మహేశ్వరం రెండు బీజేపీ బీజేపీ గెలిచింది. మనది గెలిచింది. ఉప్పల్ల బీజేపీ గెలిచింది. ఉప్పల్ కూడా బీజేపీ. రాజేంద్ర నగర్ లో కొద్దిగా బీజేపీ ఎక్కువ. బీజేపీ ఈ లైన్ బెల్ట్ ఉంటుంది. వాళ్ళు గెలిచిన సీట్లలో ఇవే ఎక్కువ. ఇటు సైడే బాగుంటది బెల్ట్ మొత్తం. ఆ, రంగారెడ్డి బెల్ట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. అవును. అయితే అన్న ఇది అంతట్లుంటే మామూలుగా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ప్రజలకి నెక్స్ట్ మీరు ఉంటే గనక వాళ్ళకి చెప్పాలనుకుంటే ఏం చెప్తారన్న? నేను చేసిన పని చూసిరు. నేను 10 ఏళ్ళు పని చేసిన. ఏది వనసలిపురం డివిజన్ ప్రజలకు 10 ఏళ్ళు చేసిన. అంతకుముందు అస్సినాపురం చేసిన. ఇంచుమించి 20 ఏళ్ళు నేను కంటిన్యూ ఉన్నా. మొన్న ఓడిపోయిన కన్నా ముందు నుంచి నేను 2000 సంవత్సరంలో గెలిచిన అంటే మొన్న ఓడిపోయిన దాకా నేనే కంటిన్యూ ఉన్నారు. కాకుండా అప్పుడు ఏంటంటే వనసలిపురం ఇక్కడ నుంచి బియ్యనటి వరకు ఉంటే, అంతకుముందు కౌన్సిల్ చేసిన ఇంటి నుంచి అటు ఉండే. ఈసారి ఇట్లా 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 పోయేది ఇట్లా రకరకాలుగా అయింది. అంతటా కూడా నా నుంచి నేను ఇంత కూడా చిన్న అవినీతి అవినీతి అని నేను చెప్పుకుంటే బాగుండదు. కానీ ఇంత కూడా నేను ఇప్పుడు గీడ తిన్నాడు లేకపోతే గీడ అది చేసిండనే మచ్చ లేకుండా 20 సంవత్సరాల నుంచి కాపు ఉన్నాను. నేను చూసిన పబ్లిక్ లో కూడా ఇప్పటికీ నేను ఓడిపోయినా సరే పొద్దున్న లేస్తే ఆ పబ్లిక్ లో అంటే అలా అనుకుంటేనే తిరుగుతుంటాం, పోతుంటాము. పొద్దున్న లేస్తే ఆఫీస్ లో కూర్చుంటాం. ఎవరు వచ్చినా ఏదన్నా కూడా పోతున్నాం వస్తున్నాం. అదే అడుగుతాం పబ్లిక్. నేను ఇన్ని రోజులు చేసినా మీకు ఏమైనా ఇబ్బంది కలిగించిన కాబట్టి ఈసారి అవకాశం ఇవ్వండి. కానీ అదే యూత్ కి మేము సపోర్ట్ చేస్తుంటే ఆ యూత్ డ్రగ్ పరంగా పోవడం కానీ పోలీస్ కేసులో పోవడానికి కారణం కూడా మీరని కూడా కొన్ని ఎలిగేషన్స్ మధ్యలో వచ్చినాయి. దాన్ని ఎట్లా అంటే పిల్లలకి నేను ఎంత జిట్టాన్ ఉన్నాడు లేకపోతే రాజన్ ఉన్నాడు, నేను కాదు నేను ఏదని చేయొచ్చు, నేను కొట్లాడొచ్చు అని ఆ రకంగా పోయిన కూడా కొందరు ఉన్నారు. అంటే అట్లాంటివి అట్లా పోవడం అంటే ఎవరో ఒకరు ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం అందరూ వింటారు అనేది కూడా లేదా. ఒకసారి 2 సార్లు తట్టుతలిస్తే రేమన్నా అన్న చెప్పింది కరెక్ట్ కరెక్ట్ అప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ అని మన ముందే చెప్పినా నువ్వు ఇట్లనే చెప్తాడు అంటారు. అట్లా కొందరు మనం అంటే మన పోయినప్పుడు ఉంటారా అని చెప్పుకుంటే ఇప్పుడు మనం పోతున్నాం ఎవరైనా ఏదైనా ఆపద వస్తే వస్తాడు అనే ధైర్యంతో చెప్పిండొచ్చు. కానీ పర్టికులర్ గా నేను అట్లా దాన్ని ఎంకరేజ్ చేయలేదు. ఓకే అన్న, లాస్ట్ నుంచి చివరి క్వశ్చన్ అన్న. ఇప్పుడు పబ్లిక్ కి డైరెక్ట్ ఒకవేళ మీరు ఆఫీస్లో లేకపోతే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మహిమీడియా తరఫున మనం అప్లోడ్ చేసిన తర్వాత మహిమీడియా తరఫున మీరు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళకి ఏమైనా నెంబర్ ఏమైనా ఫ్రీ నెంబర్ కానీ? నా నెంబర్ 2 మొబైల్స్ ఎనీ టైం వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒకవేళ నేను అవైలబుల్ లేక ఎత్తలేదు అనుకో, నేను ఒక గంటనో అర్ధ గంటలో చూసి మళ్ళీ వాళ్ళు రివర్స్ ఫోన్ చేయడం. దాంతో కూడా నేను 10 ఏళ్ళు కంటిన్యూ గెలవడానికి నాకు అది దోహదపడ్డది. ఎందుకంటే ఎప్పుడైనా పబ్లిక్ నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఏదైనా పని మీద ఉంటే ఎత్తలేదు అనుకో, ఒక 10 నిమిషాలు లేకపోతే అర్ధ గంట లేకపోతే గంట కానీ ఒక రోజు మొత్తం కుదిరినప్పుడు తెల్లారైనా ఫోన్ చేసి అరే నేను ఫోన్ చేసి ఎవరు మీరు ఏంది అని మాట్లాడిన సందర్భం. దాంతో కూడా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పని అవుతుందా కాదు. ఇప్పుడు జనం వాళ్ళకి ఏదో ఆపద ఉంటే ఫోన్ చేస్తారు. అసలు పని ఇయ్యాల కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, వాళ్ళు ఫోన్ చేసిన రెస్పాండ్ అయినాం అనుకో అంత సగం సంతోషంగా పని అయినంత ఖుషిలో పని అయినంత ఖుషి ఉంటారు. ఎందుకంటే రెస్పాండ్ అయినా కాబట్టి అది కల్పించి మన తర్వాత కూడా పని చేయాలి. మనం చేయొద్దని అంటలేము. కొన్ని అయితే ఇమీడియట్ గా అయ్యే పనులు ఉంటాయి, కొన్ని 2 రోజుల్లో అయిపోయి ఉంటాయి, కొన్ని నెలలు కూడా మనం శాంక్షన్ తీసుకొని చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. అన్న చివరికి ఒకటే క్వశ్చన్ అన్న, మీకు ఇన్ని సంవత్సరాల రాజకీయంలో బాగా బాధ కలిగించినటువంటి విషయం ఏదైనా ఉందా? బాధ కలిగించింది ఏం లేదు. సంతోషం కలిగించిన విషయం ఏమైనా ఉందా? సంతోషం పబ్లిక్ చేసుకుంటూ పోయినాం, సంతోషించాం. ఎందుకంటే ఒకటి అంటే ఇప్పుడు నాకు ఈ 5 ఏళ్ళు గ్యాప్ రావడం వల్ల కొంత నాకు అర్థమైందంటే ఎట్లుండాలి ఎవరితో. కంటిన్యూ ఫస్ట్ గెలిచినాం, పని చేసుకుంటూ పోయినాం. అదే సెకండ్ గెలిచినాం, పని చేసుకుంటూ పోయినాం. థర్డ్ గెలిచినాం, పని చేసుకుంటాం. ఒక 20 సంవత్సరాలు కంటిన్యూ ఉంటుంది దానిలో. అంతా మన వాళ్ళే. ఎవరు వచ్చినా అంటే పనుల మీద వస్తారు, రకరకాలు వస్తారు. అరే చేసిలో వచ్చినాం అంత మన వాళ్ళే కదా. దీంట్లో మన వాళ్ళు ఎవరు మనకు కాకుండా ఎవరు అనేది ఈ 5 ఏళ్ళ గ్యాప్ తెలిసింది. ఓకే, ఈ ఓటమి కూడా మనకు గుణపాఠం. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అన్న. ఇది అంటే రానున్న ఎన్నికల్లో మళ్ళీ గెలవబోతున్నా, మళ్ళీ ఉన్నసల్పురానికి సంబంధించిన అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా అని ఆయన చెప్పడం జరిగింది. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.